టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫేవల బ్యాటింగ్ పై ఓ గణాంకాలు వెల్లడయ్యాయి. గ్రూప్ దశలో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు ముగిసే సమయానికి అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల లిస్టును విడుదల చేశారు. టాప్ 15లో ఒక భారత బ్యాట్స్మెన్ కూడా లేడు. రిషబ్ పంత్ 17వ స్థానంలో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో రిషబ్ పంత్ 96 రన్స్ చేశాడు. భారత జట్టులో ఒక బ్యాట్స్మెన్ కూడా 3 మ్యాచ్ల్లో 100కి మించి రన్స్ చేయలేదు. ఈ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహమతుల్లా గుర్బాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు. గుర్బాజ్ 3 మ్యాచ్ల్లో 167 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టోయినిస్, ట్రావిస్ హెడ్ తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. మార్కస్ స్టోయినిస్ 3 ఇన్నింగ్స్లో 150 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 4 ఇన్నింగ్స్లో 148 రన్స్ చేశాడు. అమెరికాకు చెందిన అరోన్ జోన్స్ 4th ప్లేస్లో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో అరోన్ జోన్స్ 141 రన్స్ చేశాడు. స్కాట్లాండ్కి చెందిన బ్రెండన్ మెక్మెలన్ 5th ప్లేస్లో ఉన్నాడు. మెక్మెలన్ 3 ఇన్నింగ్స్లో 140 రన్స్ చేశాడు. భారత్ 3 మ్యాచ్లు ఆడిన న్యూయార్క్ పిచ్ పై అత్యధిక మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజం 4 ఇన్నింగ్స్లో 122 పరుగులతో 7th ప్లేస్లో ఉన్నాడు. పాకిస్తాన్ జట్టుకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ కూడా 110 రన్స్తో 10th ప్లేస్లో ఉన్నాడు. మిగతా జట్ల ప్లేయర్స్ అందరూ టాప్ 10లో ఉండగా భారత ప్లేయర్స్ ఎవరూ టాప్ 10లో లేరు. న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేకపోవడానికి ఇదొకటే కారణమని చెప్పలేం. భారత జట్టులో రిషబ్ పంత్ ఒకడే కొంత మెరుగ్గా ఆడి 3 ఇన్నింగ్స్లో 96 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ అత్యధికంగా 42 రన్స్ చేశాడు. అతని పక్కన ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఉన్నాడు. 3 ఇన్నింగ్స్ల్లో 68 రన్స్తో 34th ర్యాంక్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 59 రన్స్తో 46th ప్లేస్లో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 50 జాబితాలో కేవలం 3 భారతీయ బ్యాట్స్మెన్స్ మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిలో సూపర్ 8 రౌండ్లో భారత బ్యాట్స్మెన్ ఎక్కువ పరుగులు చేస్తేనే భారత జట్టు సెమీఫైనల్కు చేరుకోగలదు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.